నమస్తే అండి, నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామ్. ఎప్పుడు గులాబ్ జామ్ పిండితో కాకుండా వెరైటీగా బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బోర్డర్స్ మొత్తం చిన్న చిన్నగా కట్ చేసేసి మిడిల్లో ఉన్న పీస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నది ఒక బౌల్లో వేసి ఇలా చింపుకుని లేదా ఒక మిక్సింగ్ జార్లో వేసి కూడా మిక్సీ పట్టి ఆ పౌడర్ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, మీరు బేకింగ్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది పూర్తిగా ఆప్షనల్, నేనైతే తీసుకోవట్లేదు. ఇలా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకుని 1 కప్పు పాలు తీసుకోవాలి. అలానే వేరొక బౌల్ తీసుకుని ఒక 2 కప్స్ షుగర్ వేసుకుని అందులో 1.5 కప్పు వాటర్ కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలానే సాఫ్రాన్ కూడా ఒక చిటికెడు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, అది పూర్తిగా ఆప్షనల్. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు మనం గులాబ్ జామ్ పిండిని కలుపుకుందాం. కాచి చల్లార్చిన పాలు మనం ఫైన్గా మిక్సీ పట్టుకున్న పౌడర్లో వేసి మెత్తగా స్మూత్గా కలుపుతూ ఇలా పక్కన ఉంచాలి. ఈలోపు పాకం రెడీ అయిపోతుంది. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వేరొక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి లో ఫ్లేమ్లో కొద్దిగా హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ముందుగా బాల్స్లా చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ని కొద్దిగా ఇలా స్లోగా ఆయిల్లో వేసి వేయించాలి. వేగిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసి ఒక 3 to 4 అవర్స్ రెస్ట్ ఇస్తే ఎంతో రుచికరమైన డిఫరెంట్ రెసిపీ అయిన బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక బౌల్లో సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఈ రెసిపీని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.